అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈరోజు? మనకి దేవుడు ఎంత విలువని ఇచ్చాడంటే మనుషులు కూడా మనల్ని విలువ చేసే స్థితిలో మనల్ని ఈరోజు పెట్టాడు కదా. ఈరోజు ఒక చక్కటి వాగ్దానము విందాము. ఈ వాగ్దానం స్వీకరించండి. దేవుడు మీకు మంచి విలువని ఇస్తున్నాడు. కీర్తన 8వ కీర్తన 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఈరోజు దేవుడు తన బిడ్డలకు దేవుడు విలువనిస్తున్నాడు. మహిమ ప్రభావం కిరీటము దేవుడు మీకు ధరింపచేస్తున్నాడు. దేవుడు ఒకప్పుడు మీ జీవితాల్లో చూసినప్పుడు మీ స్థితి ఎలా ఉంది, మన బ్రతికి ఎలా ఉంది, బుద్ధి జ్ఞానం లేనట్టి వారుగా, మనుషులు ఎవ్వరూ మనల్ని రెస్పెక్ట్ చేయనంతటి వారుగా ఉన్నాం కదా. కానీ దేవుడు చూశాడు, జాలి చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరు పడితే వారు మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీకు మీ విలువను దేవుడు పెంచాడు. బయటికి వెళ్తే ముందు కనీసము హలో చెప్పని వారు ఈరోజు ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అండి అని పలకరిస్తున్నారు కదా. మిమ్మల్ని మర్యాదగా చూస్తున్నారు కదా. మీకున్న స్టేటస్ బట్టో, మీకున్న చదువు బట్టో, మీకున్న డబ్బు బట్టి, మీకున్న అధికారం బట్టి కాదు, కానీ దేవుడు మీకు అట్టి అధికారం ఇస్తున్నాడు. మీరు ఎవరైనా కూడా ఈ మాటలు వింటుంటే స్వీకరించండి వాగ్దానం. ఎందుకంటే విలువ లేని నీ జీవితంలో దేవుడు విలువను పెంచుతూ ఉంటున్నాడు. మనుషులు విలువ చేయకుండా నేను నా పడేసి నూకేసి నేను ఏమాత్రం కేవలంగా తీసి పడేసిన వారి ఎదుట దేవుడు నిన్ను నిలబెట్టబోచున్నాడు. వారి ఎదుట నిన్ను దేవుడు ఒక మంచి గెస్ట్ ఆఫ్ ఆనర్గా దేవుడు చేయబోచున్నాడు. నీవు వారి ఎదుటనే మరి వారు చూస్తుండగా దేవుడు నిన్ను అభిషేకించి, వారు చూస్తుండగా మనుషులందరూ నిన్ను కోరుకునేటట్టుగా, ఫేవర్ చూపించేటట్టుగా, అధికారులు, సేవకులు, పాస్టర్స్, టీచర్స్, బయట ఉన్న పోలీసు వాళ్ళే కావచ్చు, లోపల ఉన్న బంధువులే కావచ్చు, ఇంటి చుట్టుప్రక్కల ఉన్న వారే కావచ్చు, వారు నీకు విలువనివ్వడానికి మొదలు పెడతా ఉంటున్నారు. దేర్ ఇస్ సమ్ స్పెషల్ ఫేవర్ దట్ ఈస్ ఫాలోయింగ్ యూ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. ఇంతవరకు లేదా, ఈ రోజు నుంచి చూడండి. ఇంతవరకు లేదు కానీ వస్తుంది, నీకు తెలుసు, అది జరుగుతుందని నువ్వు గ్రహిస్తున్నావు, విలువ వచ్చిందని తెలుసు, మనుషులు నీకు రెస్పెక్ట్ ఇస్తున్నారని తెలుసు. అయితే దేవుని స్తుతించు. నాకు విలువనిచ్చిన దేవుని నేను స్తుతిస్తానని చెప్పండి. ఎందుకంటే ముందు మనం రోడ్డు మీద కనబడితే ఎవరికి వాళ్ళు మనల్ని తప్పించుకొని తిరిగే వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడైతే దే కెన్ నాట్ ఇగ్నోర్ యూ. పలకరిస్తున్నారు, పట్టించుకుంటున్నారు. అమ్మా ఎలా ఉన్నావు, అమ్మా ఏం చేస్తున్నారు, అమ్మా విన్నాము దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడని చెప్పే స్థితిలో దేవుడు నేను పెట్టబోచున్నాడు. మహిమ ప్రభావము ఘనత అనే కిరీటం నీకు రాబోతుందని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ఒకవేళ అయ్యో నేను నిందల పాలైపోయానే, అందరికీ నేను బరువుగా ఉన్నానే, ఎవరు నన్ను ఏం మాత్రం పట్టించుకోవట్లేదే, నా తల్లి, నా తండ్రి, నా ఇంటి వారు, నా బంధువులు, నా మిత్రులు, నా స్నేహితులు, నేనంటే లెక్క లేకుండా అయిపోయింది, నాతో నేను పన్నెత్తి మాట్లాడితే వారు మాట్లాడట్లేదు అన్న బాధపడుతున్నావా? విలువనిచ్చే రోజు స్టార్ట్ అయింది. పీపుల్ ఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అపాన్ యువర్ లైఫ్. మనుషులు గుర్తించబోచున్నారు, నీ విలువ ఎంత గుర్తించబోచున్నారు. నేను పిలవబోచున్నారు, ప్రతి ఫంక్షన్ పిలవబోచున్నారు, ప్రతి కార్యానికి పిలవబోచున్నారు, నీ పేరు మారు మోగబోచుంది. ఈ మాటలు వింటున్నావు కదా. పీపుల్ ఆర్ గోయింగ్ టు నో నువ్వు ఇంతవరకు చేసిందంతా కూడా నువ్వు రహస్యంలో, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా జీవించిన జీవితం అంతా ఇప్పుడు బట్టబయలు అవ్వబోతుంది. ఒక ఫేవర్ రాబోతుంది, మంచి కార్యాలు మరి నువ్వు చూడబోచున్న మనుషులందరూ కూడా నేను ఘనపరచబోచున్నారు, నీకు రెస్పెక్ట్ ఇవ్వబోచున్నారు, నీ విలువ పెరిగిందని ఈరోజు చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నమ్ముచున్నావా? నమ్మితే నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించాను. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, విలువను పెంచే దేవుడుగా నువ్వు ఉన్నావు, నీకు వందనాలు నాయన. అయ్యా, దేవుని కంటే మమ్మల్ని కొంచెం తక్కువగా నువ్వు చేస్తున్నావు. నీకు లోబడే వారంటే నీకు ఇష్టం ఆయన. ఘనత ప్రభావాలను ఇచ్చేవాడిని బలపరుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. అంతేకాదు నాయన, వారికి ఒక కిరీటం ఇచ్చావు, నీకు వందనాలు. ఇప్పటి వరకు విలువ లేని వారికి విలువను దయచేస్తున్నందుకు నీకే వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ధైర్యంగా ఉండండి. మీ విలువ పెరిగింది. ఎవరి దగ్గర అయితే మీ విలువ తగ్గింది అనుకున్నారో అక్కడ మీ విలువ పెరిగింది. దేవుడు మీకు చక్కటి వాగ్దానం ఇచ్చాడు. గో హెడ్, బీ కాన్ఫిడెంట్. ఈ రోజంతా దేవుని స్తుతించండి. కింద కమెంట్లో ఈ వాగ్దానం మీతో మాట్లాడితే రాయండి, ఐ యామ్ ఫేవర్డ్ అని రాయండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.